बात करो खुले दिल से बात करें, कैसे समझना हो तो मामूल माइक को आदमी समझ ले बात कर। ऐसा के बाखा ये सब कर को हमारा घर फोड़ डालती है कैसा फोड़ती तुम्हें हमें बल्ली बाखा कर को खाना की पानी की ब्याजां को गला का के वड्डा को बल्ले को बड्डी वड्डी गोटी बल्ले को हमें बैंक को लोन ले को सब ले को कर को करते हैं तो फोड़ती कैसा फोड़ती है हमारा ये न्याय करना हमना इंसाफ करना हमना क्या पटे ये तुम्हारी जगह किधर है उतर दिया करो हमारा घर हमें फोड़ा तो हमें सुले दे दे हमारा पेट मारे नवा दिया करते हैं तुम्हें कहाँ गए तो भी तुम्हारा चेक करते हैं अच्छा रिश्ता नहीं है क्या हमारी जगह हमना हमारा घर हमें फोड़ने देते नहीं हमें అందరికి నమస్కారం అండి. ఈ స్థలము దాదాపు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఈ స్థలాలు వెంచర్లు వేసి కొని బీదోళ్ళు కొనుక్కొని ఇప్పుడు వచ్చి ఫ్లాట్లు వేసుకోవాలని ఇళ్ళు కట్టుకోవాలని ఉండారు. వీళ్ళు మన పక్కనోళ్ళు వచ్చి ఈ స్థలం మనది 26 సెంట్లు ఉండాలి 30 సెంట్లు ఉండాలి అని ఈడ వచ్చి దౌర్జన్యం చేసి ఈడ వచ్చి మా స్థలం ఇది మీరు ఎట్ట కట్టుకుంటారు ఎట్ట చేసుకుంటారు అని మా పైన వచ్చి పడుతున్నారు. కిరణ్ అంట ఎవరో తిరుపతి కమిషనరు మోరియా రెడ్డి అనేది వాళ్ళ వెనకాల ఉండారంట. వాళ్ళకు చూసి వీళ్ళు వచ్చి ఈడ దౌర్జన్యం చేసి కంచులు వేసి గుంతలు తోమి ఇటు పక్క చూసుకోండి అటు పక్క కంచు ఉండాది వాళ్ళది అటు పక్క కాకుండా మళ్ళీ ఇటు పక్క దావ లేదని ఆడ అఫ్జల్ ఖా కాలనీ కాడ ఒక ఇష్యూ జరిగింది. మాస్టర్ ప్లాన్ తెచ్చుకొని వాళ్ళు ఏందేందో చేసి ఆడ పప్పులు ఉడకవు అని ఇటు పక్క బీదోళ్ళు ఉండారని ఇటు పక్క వచ్చి పడి ఇటు పక్క వచ్చి దౌర్జన్యం చేసి పొలాలు లాక్కోవాలని ఈడ ఉండారండి. ఎవరో మోరియా కమిషనర్ అంట తిరుపతిలో ఉండారంట. వాళ్ళు వెనకాల ఉండారని వీళ్ళు వచ్చి ఎగురుతున్నారు. కిరణ్ అని పిల్లోడు వచ్చి ఈడ వచ్చి దౌర్జన్యం చేసి ఆడోళ్ళ పైన హరాస్మెంట్ చేసి గుంతలు తోమిచి ఎట్ట పడితే అట్ట లాగి వాడు చేతులు బట్టి లాగేసి ఎట్ట పడితే అట్ట ఆడోళ్ళకు మాట్లాడుతూ ఉండి ఇది చేస్తున్నారండి. ఇది మనకు కోర్టు ద్వారా తెలియాలా, శాటిలైట్ ద్వారా సర్వే చేయాలా, వాళ్ళ స్థలం ఎంత ఉండదో మన స్థలం ఎంత ఉండదో వెంచర్లు వేసిన వాళ్ళు కూడా వస్తారు, పొలాలు తీసుకున్న వాళ్ళు కూడా వస్తారు, స్థలాలు తీసుకున్న వాళ్ళు కూడా వస్తారు. అంతా పట్టా ల్యాండ్ అండి. ఇది అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తెప్పించండి, మా డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. సర్వే చేసి శాటిలైట్ సర్వే తీయాలండి. వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి వచ్చి సర్వే చేసేసి వీళ్ళ స్థలం ఉండదు వాళ్ళ స్థలం ఉండదు అంటే మేము ఒప్పుకోమండి. హైకోర్టు నుంచి శాటిలైట్ సర్వే తీయాలా, వాళ్ళ స్థలం ఎంత ఉండదో కొల్చాలా, మన స్థలం ఎంత ఉండదో కొల్చాలా, అప్పుడు వచ్చి తేలాలండి. ఇది బీదోళ్ళు ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకొని స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకోకుండా స్థలం ఉంటుందిలే మన కాడ స్థలం ఉంటుందిలే ఈ పొద్దు కాకుండా 2 సంవత్సరాల తర్వాత అయినా కానీ 3 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇళ్ళు కట్టుకుందాము. పైప్ లైన్ ఇప్పుడే పైప్ లైన్ వచ్చిందండి. ఇప్పుడు మొదలు పెడతా అన్నారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అయినా మేము ఇళ్ళు కట్టుకోవాలా, ఇక్కడ సంసారం రావాలా అని ఆడోళ్ళు ఉండారండి. ఒక్కొక్క రూపాయి ఎత్తుకొని స్థలాలు కొనుక్కున్నారండి. ఇక్కడ వాళ్ళు కట్టిన హద్దులే వాళ్ళు వేసిన ఫెన్షన్ వాళ్ళు వేసిన హద్దులు అటు పక్క నుంచి కనిపిస్తా ఉన్నదండి. మీకు అంతా కనిపిస్తా ఉన్నది. ఇటు పక్క చూడండి ఫెన్సింగ్ ఉండాది, వాళ్ళ ఫెన్సింగ్ ఉండాది. ఇటు పక్క వచ్చి ఫెన్సింగ్ లేదు ఏం లేదు, ఇటు పక్క మన స్థలం ఉండాది అని ఇదంతా రోడ్డుకి ఆనుకొని వాళ్ళ స్థలం ఉండదు అంటున్నారు. రోడ్డుకు ఆనుకొని ఎట్ట వస్తుందండి స్థలము? రోడ్డు ఇటు పక్కలైనా ఉండాలా లే అటు పక్కనైనా ఉండాలా, మధ్యలో ఎట్ట వస్తుంది? మధ్యలో అయినా పడాలా లే అటు పక్కనైనా పడాలా? రోడ్డు ఆనుకొని ఎట్ట వేస్తారండి ఫెన్సింగ్ అనేది నేను గట్టిగా మోరియా రెడ్డి గారికి నేను అడుగుతున్నాను. దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలా? మీరు ఏం న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగేయాలండి మనకు. बात कर दिया बात करो बात करो हमारा घर बल्ली हमें क्या ऐसा. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.